శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్యామలాదేవి నవరాత్రుల్లో 9వ రోజు పూజ అమ్మ ఇలా అయితే నా చేత చేయించుకున్నారనమాట. బంగారు తల్లి చూడండి ఎంత చక్కగా అలంకరణ చేసుకుని చక్కగా చూస్తుందో బంగారు తల్లి. దీపధూప నైవేద్యాల మధ్య అమ్మ ఇలా అయితే మెరిసిపోతున్నారన్నమాట. ఎంత చక్కగా ఉందో నా బంగారు తల్లి. నాకు వీడియో సరిగ్గా తీయడం చేత కావట్లేదండి, వణికిపోతున్నాను ఊరికే. ఇలా చూస్తే ఎంత అందంగా ఉందో నా బంగారు తల్లి చూడండి. చక్కగా పువ్వులు జడ పెట్టుకుని అమ్మ వేపాకులు ధరించి ఇలా ఉన్నారన్నమాట. చూసే కొద్దీ చూడాలనిపించే రూపం, చెప్పే కొద్దీ చెప్పాలనిపించే అమ్మ నామస్మరణ. ఎంత బాగుందో నా బంగారు తల్లి. అమ్మవారికి హారతి. చక్కగా దీపాల మధ్య వెలుతురులో అమ్మ ఇంత అందంగా ఉందండి. ఎంత బాగుందో నా బంగారు తల్లి. శ్యామలాదేవి నవరాత్రుల్లో 9వ రోజు పూజ అయితే ఇలా చేయించుకున్నారు సాయా సంధ్యా సమయంలో. ఇక రాబోయే నవరాత్రుల కోసం ఎదురు చూడడమే మనము. ఎలా చేస్తానో ఏమో, ఈసారి అయితే ఇలా జరిగిందన్నమాట. ఎంత నిండుగా ఉందో చూడండి జగజ్జన్ని. అమ్మ ఈసారి అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈరోజైతే ఇంకా బాగున్నారనమాట. ఇక రేపు ఉదయం అమ్మకి ఉద్యాపన చెప్పుకుని అమ్మ యథాస్థానంలోకి రండి అని మనం ఉద్యాపన చెప్పుకోవాలి. అమ్మవారికి దీపధూప నైవేద్యాన్ని పెట్టేసి మనం అమ్మవారికి ఉద్యాపన అయితే చెప్పుకోవాలన్నమాట. ఈ 9 రోజులు ఎలా గడిచిందో కూడా తెలియకుండా అమ్మ ఇలా పూజ చేయించుకున్నారండి. అసలు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. 9 రోజులా అనుకుంటే 9 రోజులు ఎంతసేపు తిరిగి వచ్చేసింది. 9 రోజులు నిండుగా కొలువై తీరింది మా ఇంట్లో. బంగారు బుట్ట బొమ్మ నిండుగా కొలువయ్యిందన్నమాట. నా చిట్టుపొట్టి తల్లి, చిట్టుపొట్టి తల్లి నిజంగా. చక్కగా సంకీర్తనలు వినుకుంటూ అమ్మవారి పాటలు వినుకుంటూ నామస్మరణ వినుకుంటూ అమ్మ అలా కూర్చుని చూస్తున్నారన్నమాట మనల్ని అందరినీ. వీళ్ళ మనల్ని ఎంత భక్తితో ఎంత ప్రేమగా మనల్ని పూజిస్తున్నారా అని అమ్మ చూస్తుందన్నమాట. అన్నీ చూస్తుందండి బంగారు తల్లి, అన్నీ చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఎంత నిండుగా ఉందో చూడండి. ఏమో నా పిచ్చి మాటలతో మిమ్మల్ని విసిగించినా కూడా అమ్మని చూసి మురిసిపోయే దాంట్లోనే ఉన్నానండి నేను. బంగారు తల్లి. ఇదండి శ్యామలాదేవి నవరాత్రి పూజలో ఈరోజు 9వ రోజు ఆఖరి రోజు. ఇలా అయితే పూజ జరిగిందన్నమాట మా ఇంట్లో బంగారు తల్లిది. ఒక్కసారి దగ్గరగా చూపించి సెలవు తీసుకుందాం. రేపు ఉద్యాపన చెప్పి అమ్మవారిని యథాస్థానంలోకి ప్రవేశపెట్టుకోవడమే. ఇదండి ఈరోజు అమ్మతో మీ అందరితో కొంచెం సేపు. శ్రీమాత్రే నమః.